మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి సినిమాల్లో హీరోయిన్స్ గా నటించి ఆ తరువాత తమ సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి అమ్మ అత్త పాత్రలకి ప్రాధాన్యత ఇస్తూ ఇండస్ట్రీలో తమ సత్తాన్ని చాటుకుంటున్నారు. అయితే అలా మదర్స్ క్యారెక్టర్ లో నటిస్తున్న కొంతమంది నటీనటులు అతి చిన్న వయసులోనే తమ భర్తల్ని కోల్పోయారు. మరి వారెవరెవరో ఈ వీడియోలో చూసేద్దాం. యాక్ట్రెస్ సురేఖ వాణి గారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఇతర పాత్రల్లోనూ నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే సురేఖ వాణి గారి భర్త పేరు సురేష్. వీరికి ఒక పాప ఉంది. అయితే పెళ్లైన కొన్నేళ్లకే సురేఖ వాణి గారు తన భర్తని కోల్పోయారు. ఇక సహజ నటి జయసుధ గారు మన తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్, మలయాళం వంటి భాషల చిత్రాల్లోనూ నటించి ఆమెకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే 2017లో తన భర్త నితిన్ కపూర్ చనిపోవడంతో జయసుధ గారు ఒంటరయ్యారు. ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి హీరోల సరసన నటించే సీనియర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి మీనా గారు ఈ 2022వ సంవత్సరంలో తన భర్త విద్యాసాగర్ గారిని కోల్పోయారు. నటి డిస్కో శాంతి ఒకప్పటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఆమె భర్త మన టాలీవుడ్ నటుడైన శ్రీహరి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 అబ్బాయిలు ఉన్నారు. అయితే శ్రీహరి గారు అతి చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఇక నటి సుమలత గారు తన భర్త కన్నడ సూపర్ స్టార్ అయిన అంబరీష్ గారిని 2018లో కోల్పోయారు. ఇక మన తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న భానుప్రియ గారు 2005లో తన భర్త ఆదర్శ్ గారిని కోల్పోయారు. ఇక అదే విధంగా నటి రోహిణి గారు చాలా సినిమాల్లో నటించి తనకంటూ మంచి పేరును సంపాదించుకున్న రోహిణి గారు తన భర్త మన టాలీవుడ్ విలన్ అయిన రఘువర్ణి గారిని కోల్పోయారు. మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.